తో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయడానికి దేవరాతో వస్తున్నాడు అనమాట. సో సినిమా కూడా మొత్తం స్మగ్లింగ్ తో కూడుకున్న సినిమా అనమాట. సో జనాలకి డ్రగ్స్ అలవాటు చేస్తారు ఈ స్మగ్లర్స్. సో ఈ స్మగ్లర్స్ ని ఎట్లా చంపాలి ఏంటి అనేది మనోడు కూడా స్మగ్లింగ్ దాంట్లో జాయిన్ అయ్యి అందరినీ లేపేస్తుంటాడు. ఆ సినిమా అయితే బాగుంది. నాకు ఒక ఛత్రపతి సినిమా అయితే గుర్తొచ్చింది కొంచెం నాకు. అనిరుద్ధ్కి కుడికాలు బట్టి టాలీవుడ్కి వచ్చాడు, బట్ అన్ని ఫ్లాప్లే అనమాట మ్యూజిక్ లా. సో ఈ సినిమాతో ఒక రికార్డ్ అనేది అనిరుద్ధ్ ఖాతాలో పడుతుంది అనమాట. ఎప్పుడో తమిళే కాదు, ఇప్పుడు తెలుగులో అసలు అనిరుద్ధ్ అంటే ఏంటి అనేది ఈ సినిమాతో రుజువు అవుతుంది. నేను ఇంకా తమన్న పెట్టలేదు, నాకు అంతే చాలా అదృష్టం అనమాట. ఏముంది, తమన్న పెడితే సేమ్ కొట్టిన మ్యూజిక్ మళ్ళీ 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 కొడుతున్నాడు, కొత్తదనమే లేదు అసలు. సో మంచి పని చేశాడు, తమన్న పెట్టకుండా అనిరుద్ధ్ని పెట్టి మంచి పని చేశాడు అనమాట. ఫుల్ మూన్ అయిపోయింది హాఫ్ మూన్ ఇప్పుడుదాకా అదే చెప్పాను నేను. ఇట్లా రక్తంతో మొత్తం హాఫ్ మూన్ ఫుల్ మూన్ చేస్తాడు. హాఫ్ మూన్ ఏమో దేవుడిది, ఒక హాఫ్ మూన్ ఏమో ఎన్టీఆర్ ఇచ్చిన మూన్ అనమాట. సో ఆ సీన్ మాత్రం సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో స్మగ్లింగ్ కూడా చేపల్లో పెట్టి చేయడం అనేది బాగుంది, అది కూడా సీన్ బాగుంది.